ప్రజల ఆరోగ్యం, ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోమని, ఉపేక్షించబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. నగరంలో చోటు చేసుకున్న పాల కల్తీ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు. ఇప్పటికే 300కు పైగా శాంపుల్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ కమిటీ మెంబర్ కూర్చోలేమండి. ఉమాదేవి గారు ఆవిడ వచ్చారు. చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉంది కూటమి ఈ వ్యవహారం. నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. అండ్ అమ్మ ఒక్కసారి అమ్మ కొంచెం చెప్తున్నాను కదా, శ్రీకాకుళం నుంచి వచ్చాను రామారావు బట్టి. మీరందరూ గుండెకాయలు 47వ వాటి చూసి రీల్స్ చూసుకుని వెళ్ళిపోతున్నారు. ఏం నేర్చుకున్నారు చెప్పండి. ఏం నేర్చుకున్నారు చెప్పు. నువ్వు వచ్చిందా ఏం ఐడెంటిఫికేషన్ అంతా వేయగలుగుతున్నావా? నేర్చుకున్నారా ఈరోజు? భోంచేయండి అమ్మా లెక్క. మా డ్యూటీలో ఉన్నని చెప్పి తెల్ల